ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మంగు, నల్లసోభి, దీని గురించి తెలుసుకుందాం. మన ప్రమేయం లేకుండానే ముఖం మెల్లగా అక్కడక్కడ వివర్ణమైపోతూ ఉంటుంది. ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తూ ఉంటాయి. ఇతరత్ర ఏ ఇబ్బంది, ఎలాంటి అసౌకర్యము కలిగించని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. అసలు ఈ మచ్చలు ఎందుకు తయారవుతాయి? దీనికి దారితీసే కారణాలు ఏమిటి? ఎందుకిలా? వీటితో నలుగురిలోకి వెళ్ళేది ఎలా? ఈ మచ్చల బెడద వదిలించుకునేది ఎలా? ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే ముందు సంప్రాప్తి తెలుసుకోవాలి. అంటే ఈ సమస్య ఎలా వస్తుంది? మన చర్మంలో మెలనోసైట్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే రంగు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మన చర్మానికి ఆ రంగు వచ్చేది ఈ మెలనిన్ వల్లనే. అయితే ఒకవేళ ఎండ తగిలిందనుకోండి, ఇలాగ ఎండ సోకినప్పుడు, లేకపోతే హార్మోన్ల ప్రభావం వల్ల, ఇలాంటి అంశాల వల్ల ఈ మెలనోసైట్స్ అంటే ఈ మెలనిన్ ప్రొడ్యూసింగ్ కణాలు మెలనిన్ అనే రంగు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి, అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇదే ఈ మంగు అనే సమస్యకు మూలం. సరే, మరి ఈ సమస్యతో ఎంతమంది బాధపడుతున్నారు? బాధితుల సంఖ్య ఏమిటి? ఇది తెలుసుకుందాం. మంగు బాధితుల్లో 90% మంది మహిళలే, అంటే లేడీసే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది పురుషుల్లో కూడా కనిపిస్తుంది. అయితే మహిళలతో పోలిస్తే ఈ పురుషులలో అంటే మగవాళ్ళల్లో ఈ సమస్య బాగా తక్కువ. మగవాళ్ళలో కూడా కొంతమందికి కళ్ళజోడు పెట్టుకునే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. మంగు చిన్నపిల్లల్లో, అంటే ఈ రజస్వలకు ముందు కనిపించదు. 30 నుంచి 40 ఏళ్ల వయసులో ఇంకా ముట్లు నిలిచిపోయే దశ ఉంటుంది, రజోనివృత్తి. ఈ రజోనివృత్తి దశలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ మంగు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ మెనోపాజ్ టైంలో దీంతో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా గర్భిణీలలో మరీ ఎక్కువగా ఈ మంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అంటే గర్భధారణ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ మంగు మచ్చల్ని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారు. సరే, మరి ఈ సమస్య వల్ల ఎలాంటి ఇక్కట్లు వస్తాయి, ఎలాంటి చిక్కులు వస్తాయి? ఇది తెలుసుకుందాం. మంగు వల్ల కేవలం మచ్చల బెడద తప్పించి నిజానికి ఇతరత్ర మంట కానీ, దురద కానీ, ఇలాంటి అసౌకర్యాలు ఉండవు. అంటే ఇలాంటి బాధలు, లక్షణాలు ఏమీ ఉండవు. కాకపోతే నిజానికి మిగతా సమస్యల కంటే ఈ ముఖం మీద వచ్చేటువంటి మంగే ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది. మచ్చలు ఎబ్బట్టుగా కనిపిస్తూ ఉంటాయి, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వీటితో. కాబట్టి ఇబ్బందిగా కనపడతాయి కాబట్టి చాలామంది అందవికారంగా తయారవుతున్నాను, ఏమిటబ్బా నలుగురిలోకి వెళ్ళాలంటే నామోషిగా ఉంటుంది, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలా మానసికంగా బాగా నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు, ఆందోళనకి గురవుతూ ఉంటారు. కొంతమంది అయితే సోషల్ ఫంక్షన్స్ని కూడా అవాయిడ్ చేస్తారు, నలుగురిలో కలవరు, తమలో తామే ఒక లోకాన్ని నిర్మించుకొని ఇక ఆ లోకంలో ఉంటూ ఉంటారు. ముఖాన మచ్చలను చూస్తూనే అవేమిటో గుర్తుపట్టేయచ్చు. అదే ఈ మంగు ప్రత్యేకత. ఈ మచ్చల్ని వైద్య పరిభాషలో, అంటే మెడికల్ టర్మ్స్లో చెప్పాల్సి వస్తే మెలస్మా అంటారు. మెలస్మా
అంటే ఏంటంటే ఇది గ్రీకు నుంచి వచ్చినటువంటి పదం. గ్రీకులో మెల్ అంటే ఏమిటి అంటే నలుపు, బ్లాక్. ఆస్మా అంటే ఏమిటంటే రంగు అని. కాబట్టి ఈ గ్రీకు పదం నుంచి వచ్చిందే ఈ మెలస్మా అనే పదం. ఈ రకం మచ్చలు మహిళల్లో ఎక్కువ. అలాగే గర్భిణీల్లో కనిపించేటువంటి ఈ మచ్చలు కాన్పు తర్వాత కొంతమందిలో తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే డెలివరీ తర్వాత ఇవి తగ్గిపోవచ్చు. అయితే ఆ తర్వాత కాలంలో మళ్ళీ రావచ్చు కూడా. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. మంగు మచ్చలు తెల్లవాళ్ళలో కంటే మనలాంటి ఈ నల్ల జాతీయుల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే అమెరికన్స్ ఇలా ఫారినర్స్తో పోలిస్తే మన ఇండియా లాంటి దేశాల్లోనే ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మన ప్రాంతంలో ఈ మంగు చాలా తరచుగా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నా దగ్గరికి కనీసం రోజుకి ఒక 15 మంది అయినా 15 నుంచి 20 మంది వస్తూ ఉంటారు. అయితే ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. మంగు రావటానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి. ఈ కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. సంక్షిప్త క్రియాయుగో నిదానస్య చ వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవడం. మొదటి కారణం జన్యు సంబంధమైనటువంటి కారణాలు. మంగు రావటానికి ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి కారణం ఏమిటి అంటే చర్మానికి ఎండ తగలటం. అయితే ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. అలాగని ఇది ఎండలో తిరిగిన వాళ్ళందరికీ కూడా రాదు, మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఈ మంగు ఎందుకు వస్తుంది అంటే దీనికి జన్యు సంబంధమైనటువంటి కారణాలు ప్రధానంగా దోహదం చేస్తాయి. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే జెనెటికల్గా కొన్ని ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో ఎండ తగిలినప్పుడు ఈ సమస్య వస్తుంది. సరే, రెండో ప్రధానమైన కారణం మంగు మచ్చలకి ఎండ తగలటం. ఎంతో కొంత ఎండ తగలేదనుకోండి, అప్పుడు మంగు రాదు. అయితే చాలామంది మేము బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు కదా డాక్టర్ గారు, మరి నాకెందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇది ప్రధానంగా మంగు మచ్చలు వస్తున్నాయి అనుకునే వాళ్ళందరికీ తెలియాల్సినటువంటి విషయం. మనకి తెలియకుండా, మన నోటీస్లోకి రాకుండా, అనుకోకుండా కూడా ఈ సూర్యరశ్మి ప్రభావానికి, ఈ ఎండ తాకిడికి, ఈ సన్ రేస్ తాలూకు ఎఫెక్ట్కి గురవుతూ ఉంటాం. కేవలం ఒక రోజు ఎండ తగిలినా కానీ ఈ మెలస్మా రావచ్చు. అంటే చాలా షార్ట్ డ్యూరేషన్లో ఇది వచ్చేస్తుంది. యాత్రలకు వెళ్ళినప్పుడు సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు కొంతమంది. అలా దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు, అలాగా సముద్ర మట్టం కంటే బాగా ఎత్తుకు వెళ్ళినప్పుడు సూర్యరశ్మి తగలవచ్చు. చాలామందికి అది గుర్తుకు రాదు, కానీ ఈ కాస్త సమయం చాలు. కొంతమంది అయితే సముద్ర తీర ప్రాంతాలకి విహారానికి వెళ్తూ ఉంటారు. ఆ సీషోరు అటు పక్కన ఐస్కులో నడుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ నీళ్ల మీద సూర్యకిరణాలు పడతాయి. నీళ్లు, సూర్యరశ్మి లోపల ఉండేటువంటి అతి నీలలోహిత కిరణాలు, అంటే ఆ కిరణాలు పడి రిఫ్లెక్ట్ అవుతాయి కదా, ఇవి రెండు కలిసి వీటి ప్రభావంతో త్వరగా ఈ మంగు మచ్చలు అనేవి, ఈ మెలస్మా అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే చాలామందికి ఏదన్నా ఒక విహారయాత్రకి వెళ్ళిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఎండలో తిరగటం అంటే కేవలం ఇలాగా ఈ వేసవిలోనే అని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎండ అన్ని సమయాల్లో ఉంటుంది, వర్షాలు పడేటప్పుడు కూడా ఉంటుంది. మబ్బుగా ఉన్నటువంటి రోజుల్లో కూడా మీరు గమనించే ఉంటారు, పగటి వెలుతురు ఉంటుంది కదా, ఈ పగటి వెలుతురులో అతి నీలలోహిత కిరణాలు అనే ఉంటాయి. అంటే అతి నీలలోహిత కిరణాలు అంటే ఏమిటంటే అల్ట్రావైలెట్ రేస్. ఈ అల్ట్రావైలెట్ రేస్ మళ్ళీ యూవీఏ, యూవీబీ అని ఉంటాయి. ఇవి మామూలుగా ఎండలోనే ఉండాల్సిన అవసరం లేదు, వెలుతురున్న ప్రతి చోట ఉంటాయి. కాబట్టి మంగుకి ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ మంగు మచ్చలు రావడానికి మూడో ప్రధానమైన కారణం ఏంటంటే హార్మోన్ల ప్రభావం. మంగు విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి కారణం ఈ హార్మోన్లే. అంటే ఈ హార్మోన్స్ వల్లనే ప్రధానంగా ఈ మంగు మచ్చలు వస్తాయి. మన శరీరంలో స్త్రీ హార్మోన్లు ఉంటాయి. ఏమిటవి? ఈస్ట్రోజన్, అలాగే ప్రొజెస్ట్రాన్లు. ఇవి అందరిలో ఉంటాయి, మహిళల్లో ఎక్కువ ఉంటాయి. ఈ స్త్రీ హార్మోన్లు అయినటువంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మధ్య సమతౌల్యం అనేది తప్పినప్పుడు ఈ మంగు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే మరొక విషయం, గర్భనిరోధక మాత్రలు కొంతమంది వేసుకుంటూ ఉంటారు. ఇలా వేసుకునే వాళ్ళల్లో ఈ మంగు ఎక్కువగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే ఇదే, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ మధ్య సమతౌల్యం దెబ్బతింటాం. అలాగే మీరు గమనించే ఉంటారు, మెనోపాజ్ టైంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ముట్టుడికి పోయేటటువంటి వయసులో కూడా అవి ఎందుకు కనిపిస్తాయంటే స్త్రీ శరీరంలో హార్మోన్ల మధ్య ఈ సమతౌల్యం అనేది మారిపోతూ ఉంటుంది. అంటే ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. దీని ఫలితంతో ఈ మంగు అనేది ఈ మెనోపాజ్ని చేరుకునేటువంటి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ హార్మోన్ల వ్యత్యాసం, దీనికి ఈ సూర్యరశ్మి, అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి తోడైతే అప్పుడు ఈ మంగు అనేది త్వరగా వస్తుంది. సరే, మరి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మంగుకి ప్రేరకాలు ఏమిటి, అంటే ఎలాంటి రిస్కుల వల్ల ఈ సమస్య వస్తుంది, ఇది కూడా తెలుసుకోవటం ముఖ్యం. కొన్ని రకాల మందులు ఈ మంగు మచ్చలు రావడానికి కారణం అవుతాయి. ఇలాంటి మందుల్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మూర్ఛలకు వాడేటటువంటి మందులు, అలాగే క్యాన్సర్కి వాడేటటువంటి మందులు, అలాగే మానసిక సమస్యలకు వాడేటువంటి కొన్ని మందుల వల్ల ఈ మంగు అనేది వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే టెట్రాసైక్లిన్, ఇది ఒక యాంటీబయాటిక్. అలాగే నొప్పి తగ్గటానికి వాడేటటువంటి కొన్ని మందులు, ఇలాంటి అన్ని రకాల ఈ మందుల వల్ల ఈ మంగు అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ మందులతో పాటు సూర్యరశ్మి ప్రభావం, అంటే సన్ రేస్ ఎఫెక్ట్ తోడైనప్పుడు అప్పుడు ఈ మంగు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మందులు వేసుకుంటూ సన్ రేస్కి గురయ్యారనుకోండి, అప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇక థైరాయిడ్, అలాగే గర్భాశయ కణితులు, ఇలాంటి ఒకవేళ సమస్యలు ఉన్నాయనుకోండి, ఈ థైరాయిడ్, గర్భాశయ కణితులు, ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి కూడా ఈ మంగు రావచ్చు, ఎందుకంటే హార్మోన్స్ ప్రభావం. అలాగే మరొక ప్రేరకం సౌందర్య సాధనాలు, ఈ కాస్మెటిక్స్ వల్ల కూడా ఈ మంగు మచ్చలు రావచ్చు. దీన్ని సాధారణంగా ఫోటో కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు వైద్య పరిభాషలో. ఫోటో అంటే వెలుతురు, కాంటాక్ట్ అంటే టచ్లోకి రావటం, కాబట్టి ఇలాగ ఈ కాస్మెటిక్స్తో కూడా రావచ్చు. ఇక కొంతమందిలో హార్మోన్లు, అలాగే ఎండ, అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు ఇవేవి లేకుండా కూడా మంగు కనపడుతూ ఉంటుంది. అంటే హార్మోన్లు కానీ జన్యుపరమైన కారణాలు కానీ ఇవేవి ఉండాల్సిన అవసరం లేదు, అయినా మంగు కనపడుతూనే ఉంటుంది. దీనికి పైకి కనిపించకుండా ఏర్పడేటటువంటి హార్మోన్ల వ్యత్యాసం అనేది కారణం కింద ఉంటూ ఉంటుంది. అది స్పష్టంగా మెడికల్గా తెలియదు, కానీ హార్మోన్స్ డిస్టర్బెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ముఖానికి మొటిమలు తగ్గాలని అలాగే వెల్లుల్లి, నిమ్మరసం ఇలాంటివి రాసుకుంటూ ఉంటారు. అప్పుడు తాత్కాలికంగా అక్కడ బర్న్ అవుతుంది. ఈ బర్నింగ్ తోటి ఏం జరుగుతుందంటే హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఇది చూడటానికి నల్ల మచ్చల్లా కనిపిస్తుంది. దీంతో తాత్కాలికంగా ఇలాంటి సమస్యని మంగుగా అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అలాగా ఈ బర్న్ వల్ల హైపర్ పిగ్మెంటేషన్ ఈ మంగుని మిమిక్ చేస్తుంది. సరే, ఈ సందర్భంగా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఈ మచ్చలో రకాలు ఉంటాయి, భేదాలు ఉంటాయి. వీటిని తెలుసుకుందాం. శరీరం మీద ఈ మచ్చలు వచ్చేటువంటి ప్రాంతాన్ని బట్టి ఈ మంగుని, ఈ మెలస్మాని ప్రధానంగా సెంట్రోఫేషియల్ అంటే మధ్య, అలాగే మోలార్ అంటే చెంపలు, అలాగే మ్యాండిబులర్ అంటే దవడలు, ఇలాగా 3 రకాల కింద మనం విభజించవచ్చు. సెంట్రోఫేషియల్ అంటే ఏమిటి అంటే ముక్కు, అలాగే ఈ ముక్కుకి 2 పక్కల కూడా, అంటే ఈ చెక్కిళ్ళ దగ్గర ఇక్కడ, అలాగే సెంట్రో అన్నాం కదా నుదురు, అలాగే ఒక్కొక్కసారి ఈ పెదవులు ఉంటాయే వీటి పై భాగం, ఈ భాగాలలో ఎక్కువగా ఈ రకం మెలస్మా అనేది వస్తూ ఉంటుంది. ముక్కు, అలాగే ఈ చెక్కిళ్ళ ప్రాంతం, ఈ ప్రాంతాలలో అంటే ముక్కుకి ఇరుపక్కల ఈ చెక్కిళ్ళ ప్రాంతంలో అచ్చం సీతాకోక చిలక ఆకారంలో ఈ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అంటే సీతాకోక చిలక తాలూకు రెక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపిస్తాయి కాబట్టి ఈ రకం మంగు మచ్చల్ని బటర్ఫ్లై ర్యాష్ అంటారు. అంటే బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది. ఇక 2 రకం మోలార్ అనుకున్నాం కదా, కొంతమందికి ఇది కేవలం ఈ చెక్కిళ్ళు ఉంటాయే ఇక్కడే వస్తూ ఉంటుంది, ఇక మిగతా ఎక్కడా కనిపించదు. ఇక 3 రకం మ్యాండిబులర్ అంటే ఏమిటి, దవడ. అంటే ఈ రకం మంగు మచ్చలు ఈ దవడల ప్రాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి.
కాబట్టి స్థూలంగా ఇలాగా 3గా విభజించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. మంగు మచ్చలు చాలా వరకు ముఖం మీదే వస్తాయి. అయితే ముఖానికే పరిమితం అవ్వాలని లేదు. కొంతమందికి మెడ మీద వస్తూ ఉంటాయి. అలాగే మరి కొంతమందికి ఈ ఛాతీ మధ్య భాగంలో కూడా ఈ మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా కొంతమందికి అయితే ఈ ముంజేతులు వీటి మీద కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక రంగుని బట్టి కూడా ఈ మంగు మచ్చల్లో 3 రకాలు ఉన్నాయి. అంటే కలర్ని బట్టి కూడా డివైడ్ చేయొచ్చు. చాలామందికి గోధుమ రంగులో కానీ లేకపోతే గోధుమ అలాగే నలుపు కలగలిసినటువంటి రంగులో కానీ వస్తాయి. ఇది ఒక రకం. ఇక రెండో రకం, కొంతమందికి ఈ మంగు మచ్చలు అనేది బూడిద రంగులో కనిపిస్తాయి. కాబట్టి ఇవి మంగు మచ్చలే. ఇక రంగును బట్టి చెప్పాల్సి వస్తే 3 రకం ఏంటంటే మరి కొంతమందికి బూడిద, నీలం ఇవి కలిసినటువంటి రంగులో ఈ మంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళల్లో ఈ మంగు అనేది చర్మపు లోపల పొరల్లో నుంచి తయారైంది అని అర్థం. అంటే డీప్ రూటెడ్గా ఉంది అని అర్థం. ఇక లోతును బట్టి కూడా ఈ మంగు మచ్చల్లో 3 రకాలు ఉంటాయి. అంటే డెప్త్ను బట్టి కూడా ఈ మంగు మచ్చలను డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎపిడర్మల్ మెలస్మా. ఇది ఉన్న వాళ్ళల్లో ఈ మంగు మచ్చ అనేది కేవలం చర్మం పై పొర మీదనే ఉంటుంది. ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండో రకం డెర్మల్ మెలస్మా. ఇది ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఇది చర్మం కింద పొరల్లో కూడా ఉంటుంది. ఇక మూడో రకం లోతును బట్టి అనుకుంటున్నాం కదా, డెర్మో ఎపిడర్మల్ మెలస్మా. డెర్మో ఎపిడర్మల్ ఇది ఉండేటటువంటి వాళ్ళలో ఏంటంటే ఇది 2 పొరల్లో కలగలిసి కనిపిస్తుంది. అంటే లోపల నుంచి పై వరకు ఉంటుంది మంగు మచ్చ అనేది. ఇలాంటి వాళ్ళలో ఇది కాస్త మొండిగా ఉంటుంది. సరే, మరి మంగు మచ్చలు అంటున్నాం కదా, ఎలా గుర్తించాలి? వ్యాధి నిర్ధారణ పద్ధతులు ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఈ మంగు మచ్చల్ని నిజానికి అలా చూస్తూనే గుర్తుపట్టేయచ్చు. ఇక ఈ మచ్చలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే వాటి సివియారిటీ ఎంత అనేది కూడా తెలుసుకోవడం అవసరం. దీనికి ఏం చేస్తామంటే వుడ్ స్లాంప్ అని ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి పరికరం. అంటే వెలుగుతూ ఉంటుంది. చీకటి గదిలోకి తీసుకెళ్ళి పరీక్ష చేయాలి. ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. దీని కింద చూసినప్పుడు అది తెల్ల మచ్చలా లేకపోతే మంగు మచ్చలా, మంగు మచ్చలు పై పొరల్లోనే ఉన్నాయా లేకపోతే కింద నుంచి డీప్గా ఉన్నాయా, ఇలాంటి సమాచారం తెలుస్తుంది. కాకపోతే సాధారణంగా అవుట్ పేషెంట్ బేసిస్ మీద అలా చూస్తూనే ఈ మంగు మచ్చలను గుర్తుపట్టేయచ్చు. సరే, మరి ఈ సమస్య మీకుంది, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, వీటి తెలుసుకుందాం. సూర్యరశ్మికి దూరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇది మొదటి సూచన. మెలస్మా చికిత్సలో ఇది అతి ముఖ్యమైనది. ఎందుకంటే సూర్యరశ్మి మీరు దీనికి గురవుతున్నంతకాలం ఈ సమస్యలు తగ్గవు. ఎండకు దూరంగా ఉండకపోతే ఈ మంగు మచ్చలను తగ్గించడం దాదాపు కష్టమనే చెప్పాలి. ఆయుర్వేదం దీన్నే పథ్యం అంటుంది. కాబట్టి పతాలకు హితమైందే పథ్యం. ఇక సన్ స్క్రీన్ లోషన్లు, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యరశ్మి లోపల ఉండేటువంటి వెలుతురు, అలాగే అల్ట్రావైలెట్ ఏ, యూవీబీ అంటే అల్ట్రావైలెట్ బి, ఇలాంటి వాటన్నిటినీ మీరు వీటన్నిటి నుంచి రక్షించుకోవడం అవసరం. కాబట్టి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ లోషన్లు మీరు వాడుకోవచ్చు. వీటిని ఉపయోగించడంలో తప్పులేదు, ఉపయోగపడతాయి. ఈ లోషన్లు రాసుకుంటే ఈ ట్రీట్మెంట్ అనేది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక గొడుగులాగా ఇవి రక్షిస్తూ ఉంటాయి. మీరు సహజమైనటువంటి పదార్థాలు వాడాలనుకుంటే ఆముదం, కలబంద ఇలాంటి వాటి తయారైన క్రీములు వాడుకోవచ్చు. ఇక ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఓర్పు గురించి. ఓర్పు చాలా ప్రధానం. మంగు మచ్చల రంగు, తీవ్రత బాగా తగ్గిపోయేలా చేసేటువంటి మంచి చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఈ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్లకో లేకపోతే 3 ఏళ్లకో లేకపోతే ఒక్కోసారి 4 ఏళ్లకో ఈ మచ్చలు మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది అంటే ఆయుర్వేద చికిత్స అనేది తీసుకునే వాళ్ళకి ఓర్పు అనేది చాలా అవసరం. అలా పూసేసుకొని ఇలాగా తగ్గిపోవాలని అనుకోకూడదు. చాలా ఓపికగా వాడాలి. అలాగే మరొక విషయం ఉంది. గర్భం వచ్చినప్పుడు ఈ మంగు మచ్చలు వచ్చేటువంటి అవకాశం ఉందనుకున్నాం కదా. ఇలా గర్భం వచ్చినప్పుడు వచ్చేటువంటి ఈ మంగు మచ్చలు కొంతమందిలో డెలివరీ తర్వాత, కాన్పు తర్వాత వాటంతా అవే తగ్గిపోతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి ఇలాంటి మచ్చల గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక చాలామందిలో
ఈ మంగు మచ్చలు అనేది 20% వరకు, అంటే 20 నుంచి దాదాపు 80% వరకు పూర్తిగా తగ్గిపోతాయి. మచ్చలు పైకి పెద్దగా ఎబ్బెట్టుగా కనపడతాయి. ఇది చాలామంది చేసే కంప్లైంట్. ఇలా కనపడకుండా ఈ ట్రీట్మెంట్ అనేది చేయటం సాధ్యమే. దీంతో చాలామంది చాలా వరకు సంతృప్తి పడతారు. ప్రధానంగా ఏంటంటే క్రమక్రమంగా ఇవి లైట్ అయ్యి క్రమక్రమంగా చర్మంలో కలిసిపోతాయి, హఠాత్తుగా తగ్గిపోవు. అయితే ఈ చికిత్స అనేది దీర్ఘకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ చాలా కాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ లోపు బాధితులు కంగారు పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ మచ్చలు చర్మపు రంగులో కలిసిపోయినట్లుగా కనిపించేలా చేసేటువంటి పైపోతలు ఉంటాయి. వీటిని వాడుకోవచ్చు. డెర్మా కలరన్ ఇలాంటివి ఉంటాయి. కావాలనుకుంటే వీటిని వాడుకోవచ్చు. ఇక జీవన శైలి, దీన్ని సరిదిద్దుకోవటం కూడా ముఖ్యం. ముఖ్యంగా ఆహారపరంగా టమాటా, క్యారెట్స్, దోసకాయ, ద్రాక్ష, రేగులు, అలాగే నేరేడు, దబ్బపండ్లు ఇలాంటివి ఎక్కువగా తినండి. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో లైకోపెయిన్ అనేది ఉంటుంది, ఇది మంచిది. అలాగే విటమిన్లు ఉంటాయి, అలాగే ఫ్రూటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఆకుకూరలు, క్యారెట్స్ ఇవి బాగా డార్క్ కలర్లో కనిపిస్తాయి. ఈ ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోండి. ఇలాగా ఈ డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ తీసుకుంటే మంగు మచ్చల్లో అమితమైనటువంటి ఉపయోగం కనిపిస్తుంది. వీటితో ఈ చర్మానికి సహజమైనటువంటి రంగు వస్తుంది. ఇక ఈ మంగు మీద చాలా అధ్యయనాలు జరిగాయి. మంగు మీద జరిపినటువంటి అధ్యయనాలలో విటమిన్ సి, అలాగే విటమిన్ ఇ, అలాగే ఐసోఫ్లావనాయిడ్స్, అలాగే ఈ ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి, పళ్ళ నుంచి తీసినటువంటి ఆమ్లాలు, వీటితో కూడినటువంటి ఫుడ్ని, వీటితో బాగా అందించినటువంటి ఆహారాన్ని తినిపించి చూశారు. అలాంటి ఫలితాలలో, అలాంటి పరీక్షలలో ఇది మంచి ఫలితాన్ని కనపరిచింది. ఈ సందర్భంగా మంగును తగ్గించేటువంటి ఒక మంచి గృహ చికిత్స తెలుసుకున్నాం. ఇది మెలస్మా అనేది ఈ పిగ్మెంటేషన్కి ఒక బ్రహ్మాండమైనటువంటి గృహ చికిత్స. దీని గురించి తెలుసుకుందాం. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ గృహ చికిత్సలో ఎలాంటి కెమికల్స్ మనం కలపటం లేదు. పూర్తిగా ఇది హెర్బల్, అంటే మూలికల నుంచి తయారు చేసుకునేది. పైగా దీనికి మరొక సౌలభ్యం, దీన్ని తయారు చేయటం చాలా తేలిక. అందుకే మించి మీరు ఖర్చు పెట్టాల్సింది అంత మాత్రం లేదు, అలాగే కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. మరి ఇంతకీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా సింపుల్. ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉండేటువంటి లేత వేపాకులు తెచ్చుకోండి. వేపాకులు మీకు చాలా తేలిగ్గా దొరుకుతాయి కదా. ఈ వేపాకులకి చిన్న పసుపు కొమ్ముని, అలాగే కుంకుడు గింజల లోపల పప్పులు ఉంటాయే, ఈ పప్పులను ఒక 10 తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు రుబ్బుకోవచ్చు లేదా గ్రైండర్లో వేయచ్చు. అంటే మీకు ఔషధం సిద్ధమైంది. ఈ పేస్ట్ని రాత్రిపూట పడుకునే ముందు ముఖానికి రాసుకోండి, ఉదయం కడిగేసుకోండి. ఇలాగా ఒక వారం పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీకు ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించకపోతే దీన్ని 20 రోజులు 30 రోజులు కూడా కంటిన్యూ చేయొచ్చు. అయితే ఈ పేస్ట్ కళ్ళలోకి వెళ్లకుండా చూసుకోండి. ఒకవేళ వెళ్ళిందనుకోండి కొద్దిగా మంట ఉంటుంది. అయినప్పటికీ ముఖానికి రాసుకున్నప్పుడు కొంతమందికి కళ్ళలోంచి నీళ్లు కూడా గారుతాయి. అయితే ఇలా మంటున్న నీళ్ళ కళ్ళ నుంచి నీళ్లు గారినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే అది ఎలాంటి హాని చేయదు. ఇక దీనికి అంటే ఈ మంగు మచ్చలు ఒకవేళ మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తూ ఉంటే, మొండిగా ఇబ్బంది పెడుతుంటే మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ మంగు మచ్చల సమస్య అనేది బాగా ఇబ్బందిని కలిగిస్తుంది, అన్నిటికి మించి మొండిది. అయితే అదృష్టవశాత్తు ఈ సమస్యకి శక్తివంతమైనటువంటి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా నిజానికి ఒకే రకంగా కనిపించినప్పటికీ ఒకే రకంగా ఉండం. వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. అంతెందుకు మన కుటుంబాలలో కూడా అన్నదమ్ములు అందరూ ఒకే రకంగా ఉండరు. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ముందు ఈ సమస్య ఉన్నప్పుడు మీ నాడిని చూడాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రకృతి అంటే మీ బాడీ టైప్ ఏమిటి, వాతమా, పిత్తమా, కఫ ప్రధానమా, ఇది తెలుసుకోవాలి. అలాగే మంగు మచ్చలు ఏ స్థాయిలో ఉన్నాయి, అలాగే మీ శక్తి అంతా,
అలాగే వేరే వ్యాధుల ప్రభావం ఏమైనా ఉందా, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి, వీటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా, ఈ మొత్తం చూడాలి. ఆ తర్వాత ఈ ఆయుర్వేద ఔషధాలలో మీకు సరిపోయేటటువంటి ఔషధాలని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మందుని తగిన పచ్చాపత్యాలతో, అలాగే సరైనటువంటి అనుపాన సహపానాలు ఉంటాయి, అంటే ఈ వెహికల్స్, వీటితో సహా ఇస్తూ మళ్ళీ సరైనటువంటి మోతాదుని, అలాగే నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా అన్ని వైపుల నుంచి కూడా ఆలోచించి మందుని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఈ పాటికి మీ దగ్గర మెడికల్ రికార్డ్ ఏమైనా ఉంటే ఆ మొత్తం మెడికల్ రికార్డుతో వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ మంగుమచ్చల సమస్యని, దానివల్ల వచ్చేటటువంటి ఇక్కట్లని, కాంప్లికేషన్స్ని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.